హల్లెలూయా! మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంట్ డేస్‌లో 27థ్ అనగా 27వ లెంట్ డేస్‌కి మనము వచ్చున్నాం. ఈరోజు కూడా దేవుని యొక్క గుణ లక్షణాన్ని మనము నేర్చుకుందాం. మరొక లక్షణము ఏంటి అంటే సువార్తల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో యేసు ప్రభువారు అప్పగింపబడక మునుపునమాట. అంటే యేసు ప్రభువుని వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు లేకపోతే అక్కడున్న ప్రజలు పెద్దలందరూ ఆయన్ని తీసుకెళ్ళిపోయి చెరసాల్లో లేకపోతే బందీఖానాలో వేయక ముందు అంటే ఆయన శ్రమల పాలు కాక మునుపు ఆయన ప్రతి అధ్యాయంలో చివర్లో ఆయన అప్పగింపబడే ముందు ఆ సన్నివేశం చదువుతున్నప్పుడు అక్కడ అర్థమయ్యేది ఏంటంటే యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమించాడో. యేసయ్య యొక్క ప్రేమ అక్కడ మనకు కనపడుతుంది. కావాలంటే సమయం ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో చివరి అధ్యాయాల్లో యేసు ప్రభువు అప్పగింపబడే ముందున్న రోజుల్లో ఏం జరిగిందో గమనిస్తే ఒక పక్క శాస్త్రులు, పరిసయ్యులు పస్కా పండగకు ముందు ఆయన్ని ఎలా చంపాలని ఆలోచిస్తూ ఉంటారు. మరొక ప్రక్క వచ్చేసి ఇస్కరియోతు యూదా కూడా ఆయన ఎంతగా నమ్మకంగా ఉన్న ఇస్కరియోతు యూదా ఆయన్ని ఏ విధంగా పట్టించాలా, ఏ విధంగా అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. ఒక పక్క ఒక స్త్రీ అత్తరు తీసుకొచ్చి ఆయన్ని అభిషేకిస్తూ ఉంటుంది. మరొక పక్క ఆయన శిష్యులు చాలా ఆయనకి అసహనంగా కలిగిస్తూ ఉంటారు. ఇన్నిటి మధ్యలో కూడా దేవుడు ఒక బ్యాలెన్స్‌గా చేసుకొని ప్రతి ఒక్కరిని ప్రేమించినట్లుగా ఉంటుంది. చూడండి దేవుని యొక్క గొప్పతనం. యేసయ్య ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు. ఎవరిని ఆయన ద్వేషించడు. మనం ఈ రోజుల్లో అనుకుంటున్నట్టు యేసు ప్రభువుని తెలుసుకుంటే ఆయన రక్షిస్తాడు, తెలుసుకోకుండా పోతే ఆయన శిక్షిస్తాడు. కాదు. బైబిల్ గ్రంథము ఏం చెప్తుంది అంటే దేవుడు ముందుగానే ఒక ఆయన ఒక మార్గము 2 మార్గాల్ని సిద్ధపరిచి వెళ్ళాడు. నువ్వు ఏ మార్గంకి వస్తావో నీ ఇష్టం అంటున్నాడు అంతే ఆయన. నువ్వు నన్ను నమ్ముతేనే లేకపోతే నేను ప్రేమించనని చెప్పట్లే దేవుడు యేసయ్య. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతూ ఒక 2 దారులు వేసి వెళ్ళాడు ఆయన. ఇదిగో నేను వెళ్ళిన ఈ దారిలో నువ్వు వస్తే నాతో పాటు పరలోకాన్ని తీసుకుని వెళ్తా. లేదు నాకు అది ఇష్టం లేదు, నేను ఈ మార్గంలో వెళ్తున్నా అంటే వెళ్ళు, దాని యొక్క పర్యవసానము నరకము అని మాత్రమే బైబిల్ గ్రంథం చెప్తుంది. యేసయ్య కూడా అదే చెప్పాడు, దేవుడు కూడా అదే చెప్పాడు తప్ప నన్ను నమ్ముతేనే, నన్ను నమ్మకపోతే అందరం తీసుకెళ్ళిపోయిన నరకంలో నేనేస్తాను చెప్పట్ట దేవుడు. యేసయ్య ఎప్పుడో చెప్పడా. యేసయ్య ప్రేమామయుడు. ఆయన ప్రేమ అసలుకి కొలవలేము. ఆయన ప్రేమను మనము వర్ణించలేం. ఆయన ప్రేమ ఎత్తు ఎంత, లోతు ఎంత, వెడల్పు ఎంత, అసలుకి ఆయన ప్రేమను మనము కనుగొనడానికి మన మనుషుల యొక్క జ్ఞానానికి అతీతమైంది. కాబట్టి మనము ఒకవేళ అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నామేమో. ఈరోజు ఈ లెంట్ డేస్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ అది నన్ను ప్రేమించేది తప్ప శిక్షకు గురి చేసేది కాదు. అయితే ఎందుకు శిక్ష అనేది ఉంటుంది అంటే మనము మంచిగా చేయాలని దేవుడు కోరుకుంటూ ఒక మంచి వేని వేసాడు కాబట్టి మంచి చేయాలి. లేదు అంటే చెడు చేస్తే తప్పకుండా నరకం ఉంటుంది. ఈ లోకంలో మంచి చేస్తే ఎవరు ఏమంటారు, చెడు చేస్తే కదా పోలీస్ శాఖ వాళ్ళు ఉండేది, న్యాయశాఖ ఎందుకు ఉంది? ఎవరైనా చెడు చేస్తారో వాళ్ళ కోసమే కదా. అలా అని చెప్పేసి గవర్నమెంట్ ఏమైనా సరే నా మాట ఇంటే లేకపోతే నేను తీసుకెళ్ళి జైల్లో వేస్తా అంటుందా? కాదు. నువ్వు మంచిగా జీవిస్తే నీకు కావాల్సిన అన్ని ఇస్తుంది గవర్నమెంట్. నువ్వు చెడుగా జీవిస్తే నేను ఎక్కడ వేయాలో అక్కడ వేస్తావు. గవర్నమెంట్ అయ్యేది ఆటోమేటిక్గా ఆ యొక్క పరిపాలన అలా జరుగుద్ది. ఈ లోకంలోనే అలా ఉన్నప్పుడు పరలోకంలో యేసయ్యకి ఇంకెంత. ఈ యొక్క అధికారాలన్నింటిని సృష్టించిన సర్వ సృష్టికర్త యేసయ్య ఒకటే చెప్తున్నాడు ఏంటంటే నేను ప్రేమమయుడు. యేసయ్య అంటే ప్రేమ. బైబిల్ గ్రంథం మొత్తాన్ని వడబోస్తే వచ్చేది ప్రేమే. ఈ ప్రేమ ఏం చెప్తుందంటే నువ్వు ఆ ప్రేమలోకి వస్తే చాలా సంతోషంగా ఉంటావు. నాకు వద్దు అన్నాను కూడా నీకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. యేసయ్య ఎవరిని బలవంతం చేయట్లేదు. నువ్వు వద్దనుకున్నా కూడా యేసయ్య ఏమన్ను, దుఃఖపడతాడు తప్ప, బాధపడతాడు తప్ప
అల్లాడతారు తప్ప నేను ఏమండు. కానీ నీ యొక్క చివరిగా నువ్వు వెళ్ళే మార్గము నరకము. కాబట్టి ఏది కరెక్ట్ అని చెప్పడానికి యేసయ్య ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ 2 డేస్‌లో ఆ ప్రేమను మనం కనుగొందాం. ఆ ప్రేమను అర్థం చేసుకొని దేవుని స్తుతిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క వీడియోను ఇంతవరకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ఎంతగానో బలపరచండి. అప్పుడు మేము ఇంకా మంచిగా వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మాకెంతగానో అది పురికొల్పబడుతుంది. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.